హలో ఎవ్రీవన్. సో ఇంతవరకు ఈ ఛానల్లో ఇలాంటి అప్డేట్ వీడియోస్ పెట్టేవాడిని, బట్ వ్యూవర్షిప్ పెద్దగా లేదని చెప్పి మధ్యలో ఆపేశాను. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు కొంచెం పర్లేదు, కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. బట్ టు బి ఫ్రాంక్, మూవీస్ ఏమీ లేక వీడియోస్ ఏం పెట్టక ఛానల్ చచ్చిపోతుంది. సో మీరు చాలా అప్డేట్ వీడియోస్ చూసే ఉంటారు, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ బికాస్ వీక్ ఒకసారి వచ్చి ఒక్క వీడియోతో పాప్ కల్చర్ మొత్తంలో ఏం జరుగుతుందో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. లైక్ ఫ్రమ్ హాలీవుడ్ టు టాలీవుడ్, యానిమేటివ్, గేమింగ్ అన్ని కవర్ చేస్తాను. సో అందుకే పాప్ కల్చర్ లో అప్ టు డేట్ ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. సో ఫస్ట్ హాలీవుడ్ విషయానికి వస్తే ఈ వీక్ చాలా ట్రైలర్స్ రిలీజ్ అయినాయి. ఇన్ విచ్ ఫస్ట్ వచ్చేసి HBO Max నుంచి రిలీజ్ అవబోయే హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్. సో ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీజన్ 2 మొత్తం మనం బ్లడ్ అండ్ డ్రాగన్స్ చూడబోతున్నామని క్లియర్ గా అర్థమైంది. సో ఈ సిరీస్ మనకి ఇండియాలో June 16th నుంచి స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్ ది సీజన్ 2 ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, విచ్ ఇస్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ సంబంధించిన రింగ్స్ ఆఫ్ పవర్ ది సీజన్ 2 ట్రైలర్. సో సీజన్ 1 కొంచెం అటు ఇటుగా ఉంది. హోప్ఫుల్లీ సీజన్ 2 లో ఆ మిస్టేక్స్ కవర్ చేసి ఉంటారు. సో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో 29th August నుంచి స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ నుంచి ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ అనేది అనౌన్స్ చేశారు. డ్యూన్ ఫ్రాంచైజ్ నుంచి డ్యూన్ ప్రొఫెసీ అనే ఒక సిరీస్ అనౌన్స్ చేశారు. సో దీనికి కూడా ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో దీంట్లో మనకి ఇప్పుడు నడుస్తున్న ప్రెజెంట్ స్టోరీ కన్నా ప్రీక్వెల్ స్టోరీ అనేది చూపిస్తారు. అంటే అసలు సిస్టర్హుడ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి, ఇవన్నీ. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సిరీస్ లో మనం తబ్బును కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా చూడొచ్చు. సో ఈ సిరీస్ ది కరెక్ట్ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు, బట్ మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఈ సిరీస్ రిలీజ్ అవ్వచ్చు HBO Max లో. అంటే మన దగ్గర జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి ట్రైలర్స్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇన్ విచ్ ఫస్ట్ న్యూస్ ఇస్ అబౌట్ మాస్టర్వర్స్. సో మాస్టర్వర్స్ లో నెక్స్ట్ మూవీ విచ్ ఇస్ మోస్ట్లీ గాడ్జిల్లాకి సంబంధించింది అయ్యుండొచ్చు. సో ఈ మూవీకి యాజ్ అ రైటర్ డేవిడ్ క్యాలహామ్ జాయిన్ అయ్యాడు. సో ఇన్ ప్రీవియస్ గా షాంగ్-చి లెజెండ్ ఆఫ్ 10 రింగ్స్ అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ అండ్ స్పైడర్ మ్యాన్ బియాండ్ ది స్పైడర్ వర్స్ ఇలాంటి మూవీస్ కి రైటింగ్ చేశాడు. సో అందుకే హోప్ఫుల్లీ రైటింగ్ పరంగా నెక్స్ట్ రాబోతున్న మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ బాయ్స్ సీజన్ 4 ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ అమెజాన్ ప్రైమ్ బాయ్స్ సీజన్ 5 కి గ్రీన్ లైట్ ఇచ్చింది. అండ్ అలాగే టామ్ రైడర్ ది లైవ్ యాక్షన్ మూవీని కూడా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మార్టల్ కాంబాట్ సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 24th October 2025. అండ్ దెన్ ఇంకో పాపులర్ ఫ్రాంచైజ్ అయిన జాన్ విక్ నుంచి ఇంకో స్పిన్ ఆఫ్ మూవీ అనేది అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ అనౌన్స్ చేసింది బెలెరినా, అది ఇయర్ రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్ విక్ 4 లో మనం చూసిన ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయిన డానీ యాన్ మీద ఫోకస్ చేస్తుంది. సో మోస్ట్లీ ఇది జాన్ విక్ 4 నుంచి స్టోరీ అనేది కంటిన్యూ అవ్వచ్చు. అండ్ దెన్ యానిమేషన్ లో బాగా పాపులర్ ఫ్రాంచైజ్ అయిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ది లైవ్ యాక్షన్ షూటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో మోస్ట్లీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి June 13th, 2025 అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్ గా హాట్స్టార్ లో షోగన్ అనే సిరీస్ రిలీజ్ అయ్యి బాగా పాపులర్ అయింది బికాస్ ఆఫ్ ఇట్స్ స్టోరీ టెలింగ్. సో యాక్చువల్లీ సిరీస్ స్టోరీ వచ్చేసి జస్ట్ 1 సీజన్ స్టోరీయే. ఇన్ఫాక్ట్ వీళ్ళు అడాప్ట్ చేసిన బుక్ కూడా ఒక సీజన్ తోనే కంప్లీట్ అయిపోయింది. కానీ సీజన్ 1 బాగా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి సీజన్ 2 అండ్ సీజన్ 3 కూడా గ్రీన్ లైట్ ఇచ్చారు. సో మరి చూడాలి అడాప్టేషన్ లేకుండా ఎలా తీస్తారని, బికాస్ లాస్ట్ టైం ఇలా అడాప్టేషన్ లేకుండా తీసినప్పుడు వి నో ద రిజల్ట్. అండ్ నెక్స్ట్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి బ్రాడ్ పిట్స్ న్యూ మూవీ బడ్జెట్ వచ్చేసి లిటరల్లీ $300 million. అండ్ దీంతోనే ఇట్ బికమ్స్ హాలీవుడ్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మూవీ. సో ఎందుకింత బడ్జెట్ అంటే ఈ మూవీ వచ్చేసి F1 రేసింగ్ మీద అంట. సో F1 కార్స్ చాలా కాస్ట్లీ. సో ఎంత బడ్జెట్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వీళ్ళంతా రియల్ గానే షూట్ చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటా. సో అందుకే F1 రేస్ కార్స్, ట్రాక్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ విషయాలు. సో మరి చూడాలి అవుట్పుట్ ఎలా వచ్చిందని. సో ఇప్పుడు మార్వెల్ అండ్ DC లో రీసెంట్ గా ఏం జరిగిందో చూద్దాము. సో రీసెంట్ గా అప్ ఫ్రంట్ అనే ఈవెంట్ జరిగింది. సో ఈ ఈవెంట్ లో స్ట్రీమింగ్ వాళ్ళు యాడ్ పార్ట్నర్స్ కి కొన్ని ఫుటేజెస్ అను అప్కమింగ్ మూవీస్ అను సిరీస్ గురించి వాళ్ళు కొన్ని ఫుటేజెస్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. సో దట్ యాడ్ పార్ట్నర్ విల్ జాయిన్ దెమ్. సో ఇలా DC అను మార్వెల్ గురించి చాలా విషయాలు తెలిసినాయి. ఇన్ విచ్ ఫస్ట్ DC నుంచి సూపర్ గర్ల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ 26th June 2026. అంటే సూపర్ మ్యాన్ రిలీజ్ అయ్యాక లిటరలీ 1 year తర్వాత. బట్ హోప్ఫుల్లీ వీటి రెండిట్ల మధ్యలో వీళ్ళు కొన్ని లైవ్ యాక్షన్ ఆర్ యానిమేటెడ్ సిరీస్ ని యాడ్ చేయొచ్చు. అండ్ దెన్ కమ్స్ మార్వెల్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్. సో యూ ఆల్ నో మార్వెల్ యాజ్ అ స్టూడియో ఒకటి ఉండేది. సో దీన్ని ఇప్పుడు 3 లాగా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మార్వెల్ స్టూడియోస్ యాజ్ యూజువల్ మూవీస్ మీద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ యానిమేషన్. సో ఇది వచ్చేసి X-Men 97 అండ్ అలాగే వాట్ ఇఫ్ ఇలాంటి సిరీస్ మీద ఫోకస్ చేసేది. సో ఇప్పుడు కొత్తగా మార్వెల్ టెలివిజన్ స్టూడియోని అనౌన్స్ చేశారు. సో ఇది మెయిన్లీ సిరీస్ మీద ఫోకస్ చేస్తుంది. సో మనందరికీ తెలిసిందే మార్వెల్ సిరీస్ క్వాలిటీ అనేది చాలా పూర్ గా ఉంది. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మెయిన్లీ ఓన్లీ సిరీస్ మీద ఫోకస్ చేసేట్టు ఇంకో కొత్త స్టూడియోని వీళ్ళు ఓపెన్ చేశారు. సో ఎలాగో ఫస్ట్ మార్వెల్ సిరీస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వాటిని కవర్ చేద్దాము. సో మనందరికీ తెలిసిందే ఎగతా మీద ఒక సిరీస్ అనేది అనౌన్స్ చేశారు అండ్ దాని పేరు ఇప్పుడు దాకా పెద్దగా మారుస్తూనే ఉన్నారు. సో అదంతా పాప్ కల్చర్ లో పెద్ద మీమ్ అయింది.
సో అందుకే ఇప్పుడు వాళ్ళు తెలివిగా ఏం చెప్పారంటే యాక్చువల్లీ ఇదంతా వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలని చెప్పి వాళ్ళు ఇన్నిసార్లు పేరు అనేది మార్చారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఆ సిరీస్ పేరు అగతా ఆల్ అలాంగ్ అని చెప్పి ఫిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ ఐరన్ హార్ట్ సిరీస్ కూడా వర్క్ లోనే ఉంది అండ్ అది మేబీ 2025 లో రిలీజ్ అవ్వచ్చు అని చెప్పారు. సో దీంట్లో మోస్ట్లీ వీళ్ళు కామిక్స్ లో ఉన్న స్టోరీ ఫాలో అవుతారంట. వీరు కొన్ని విషయాల మూలం తన కాలేజ్ నుంచి తీసేస్తారు అండ్ దెన్ తను ఐరన్ మ్యాన్ సూట్ ని రీఇంజనీర్ చేసి తన సొంతంగా ఒక ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేస్తుంది. అండ్ అలాగే దీంట్లో వీళ్ళు మ్యాజిక్ టచ్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారంట. సో మేబీ దీంట్లో మనం మెఫిస్టోన్ కూడా చూడొచ్చు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. అండ్ అలాగే డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ ది కొత్త లోగో అనేది రిలీజ్ చేశారు. సో ఈ లోగో చూడడానికి చాలా బాగుంది. ఇన్ విచ్ డేర్ డెవిల్ పేరులోనే కింద మనం ఆ సిటీ అంతా చూడొచ్చు. సో ప్రీవియస్ గా సిరీస్ వచ్చేసి 18 ఎపిసోడ్స్ బట్ దాన్ని ఇప్పుడు తగ్గించి జస్ట్ 8 ఎపిసోడ్స్ కింద మార్చారు. అండ్ మేబీ ఆ 18 ఎపిసోడ్స్ ని వీళ్ళు యాజ్ అ సీజన్ 1 అండ్ సీజన్ 2 లాగా ప్లాన్ చేశారంట. సో 8 ఎపిసోడ్స్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకోవైపు సోనీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రాంచైజ్ ని ఇంకా మిల్క్ చేద్దామని చెప్పి అమెజాన్ ప్రైమ్ తో డీల్ మాట్లాడుకుంది. సో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో మనం స్పైడర్ నోవార్ మీద ఒక కొత్త సిరీస్ అనేది చూడబోతున్నాము. అండ్ దీంట్లో స్పైడర్ మ్యాన్ నికోలస్ కేజ్ ని కాస్ట్ చేశారు. కానీ మనం ఎప్పుడు చూసే స్పైడర్ మ్యాన్ స్టోరీ ఇది ఫాలో అవ్వదు. బికాస్ స్పైడర్ వర్స్ చూస్తుంటే మీకు తెలిసే ఉండిద్ది స్పైడర్ నోవార్ ఎలాంటి క్యారెక్టర్ అని. సో అందుకే ఈ సిరీస్ ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ జోన్ లోకి వెళ్ళిద్ది కానీ మనం ఎప్పుడు చూసే స్పైడర్ మ్యాన్ సిరీస్ వెళ్ళే ఉండదంట. అండ్ ఇంకోవైపు సిల్క్ స్పైడర్ మీద అనౌన్స్ చేసిన సిరీస్ ని సోనీ ఇంకా క్యాన్సిల్ చేసేసింది. అండ్ నెక్స్ట్ డెడ్ పుల్ అండ్ వోల్వరిన్ మూవీ ది రన్ టైమ్ అనేది అనౌన్స్ చేశారు విచ్ ఇస్ 2 hours 7 minutes. సో దీంతో ఇట్ బికమ్స్ డెడ్ పుల్స్ లాంగెస్ట్ మూవీ. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో రైన్ గాస్లిన్ అన్నాడు మార్వెల్ లో ఉన్న గోస్ట్ రైడర్ రోల్ తనకు ప్లే చేయాలని. సో ఆల్రెడీ మార్వెల్ లో గోస్ట్ రైడర్ మీద కొన్ని టాక్స్ అనేవి నడుస్తున్నాయి అని చెప్పి రూమర్స్ వచ్చినాయి. సో మరి చూడాలి కెవిన్ ఫైగి ఏం డిసైడ్ చేశాడా అని. సో ఇలా ఈ వీక్ లో జరిగిన హాలీవుడ్ న్యూస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి టాలీవుడ్ అండ్ ఇండియన్ మూవీస్ గురించి చూద్దాము. సో ఫస్ట్ ప్రభాస్ మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన కల్కి మూవీది స్క్రాచ్ సిరీస్ లో 4th ఎపిసోడ్ రిలీజ్ చేశారు. సో ముందు వచ్చిన ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇన్ విచ్ వాళ్ళ ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ ఎపిసోడ్ చాలా డిఫరెంట్ బికాస్ దీంట్లో వీళ్ళు ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి బుజ్జి. సో ఇలా ఈ ఎపిసోడ్ ద్వారా ఆ క్యారెక్టర్ గురించి చెప్పడం అనేది చాలా మంచి డెసిషన్ బికాస్ మూవీలో మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం టైం వేస్ట్. సో ఇలా వాళ్ళు చాలా సింపుల్ గా ఒక ఎపిసోడ్ తోనే ఆ క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ కొన్న క్యారెక్టరిస్టిక్స్ చాలా ఈజీగా చెప్పేశారు. అండ్ అలాగే కీర్తి సురేష్ కూడా బుజ్జి వాయిస్ బాగా సూట్ అయింది. అండ్ మనకి బుజ్జి కంప్లీట్ లుక్ వచ్చేసి May 22nd చూపిస్తారంట. అండ్ అలాగే హాలీవుడ్ లో ఇలా చేస్తారు దట్ ఏదైనా మార్వెల్ మూవీ ఆర్ ఇంకేదైనా హాలీవుడ్ మూవీకి ముందు కొంచెం మెటీరియల్ రిలీజ్ చేస్తారు లైక్ కామిక్స్ ఆర్ ఎపిసోడ్స్ అలాగా సో దట్ ఆ సిరీస్ ఆర్ ఫ్రాంచైజ్ గురించి ఈజీగా అర్థం అవడానికి. సో అలాగే ఈసారి వీళ్ళు కూడా ఈ మూవీకి ముందు ఒక 4 ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ చేస్తారంట ఇన్ విచ్ అసలు కల్కి యూనివర్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎపిసోడ్స్ రాగానే ఎపిసోడ్స్ మీద క్విక్ ఎక్స్ప్లెనేషన్ బ్రేక్ డౌన్ కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రూమర్స్ ఆర్ దేర్ దట్ పుష్ప 2 ఎడిటర్ అయిన యాంటోనీ రూబిని కొన్ని డేట్స్ ఇష్యూస్ మూలన ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడంట. కానీ ఆయన ప్లేస్ లో ఇంకో మంచి ఎడిటర్ అయిన నవీన్ ని తీసుకున్నారు. సో ఇన్ ప్రీవియస్ గా జెర్సీ రంగస్థలం లాంటి మూవీస్ కి ఎడిటర్ లాగా వర్క్ చేశారు. నెక్స్ట్ ఇండియాలో బాగా పాపులర్ అయిన స్కామ్ సిరీస్ ఆర్ ఫ్రాంచైజ్ నుంచి సీజన్ 3 అనేది అనౌన్స్ చేశారు. సో ఈ సీజన్ పేరు వచ్చేసి స్కామ్ 2010 అండ్ ఇది వచ్చేసి సుబ్రత రాయ్ అనే అతను చేసిన 24,000 crore స్కామ్ మీద ఫోకస్ చేసిద్దంట. సో అమౌంట్ ఇండానికి చాలా హ్యూజ్ గా ఉంది. మరి ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారో చూడాలి బికాస్ వీళ్ళు అనవసరంగా సీజన్ 3 2 parts కింద డివైడ్ చేశారు. దాంతో స్టోరీని అనవసరంగా లాగినట్టు అనిపించింది. కానీ అదే కనుక ఫస్ట్ సీజన్ కి మళ్ళీ ఒక్క దాంట్లో చెప్పేస్తుంటే అదిరిపోయేది. సో మరి సీజన్ 3 లో మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుంటారో లేదో చూడాలి. అండ్ నెక్స్ట్ ఆల్ నో దగ్గరగా ఒక 1 month నుంచి మన థియేటర్స్ లో ఏ మంచి మూవీ రాలేదు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి మూవీస్ రిలీజ్ అవబోతుంది. ఇన్ విచ్ 25th May వచ్చేసి లవ్ మీ అనే ఒక హారర్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఈ డేట్ వదిలేస్తే ఆ నెక్స్ట్ ఫ్రైడే లిటరలీ ఒకే రోజున 5 మూవీస్ అనేవి రిలీజ్ అవుతుంది. ఇన్ విచ్ ఫస్ట్ వచ్చేసి కాజల్ సత్యభామ, నెక్స్ట్ కార్తికేయస్ భజే వాయు వేగం అండ్ దెన్ ఆనంద్ దేవరకొండస్ గమ్ గమ్ గణేష్ అండ్ నెక్స్ట్ సుధీర్ బాబుస్ హరం హర అండ్ లాస్ట్ విశ్వక్సేన్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో లిటరలీ ఒక రోజులోనే 5 మూవీస్ అనేవి రిలీజ్ అవుతుంది. అసలు ఎలా ఎందుకు చేస్తారో అర్థం కాదు బికాస్ లిటరలీ ఒక మంత్ నుంచి మూవీస్ లేవు. దాంతో థియేటర్స్ మూసే పరిస్థితికి వచ్చేసింది. అండ్ ఇప్పుడు చూస్తే ఒక్క రోజులోనే 5 మూవీస్ అంటే ఎక్కడ అసలు స్క్రీన్స్ సరిపోవు. కనీసం 1-2 మూవీస్ ని 1 month ముందు రిలీజ్ చేస్తుంటే ఎలక్షన్స్ ఐపీఎల్ ఉన్నా కానీ లాంగ్ రన్ లో డబ్బులు వచ్చి ఉండేవి బికాస్ కాంపిటీషన్ ఉండేది కాదు కాబట్టి. కానీ ఇప్పుడైతే ఆబ్వియస్లీ ఏ మూవీకి సరిగ్గా రాదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చే న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో నితీష్ తివారీ డైరెక్టర్ రణబీర్ కపూర్ సాయి పల్లవి మెయిన్ రోల్ యాక్ట్ చేస్తున్న రామాయణం మూవీది బడ్జెట్ స్పెక్యులేషన్ అనేది బయటకు వచ్చింది విచ్ ఇస్ లిటరలీ 100 million అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 835 crores అండ్ దీంతో ఇట్ బికమ్స్ ఇండియాస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మూవీ. సో దీని ఐరనీ అనాలో కామెడీ అనాలో తెలియదు కానీ లాస్ట్ టైం ఆది పురుష్ కూడా ఇండియాస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మూవీ అండ్ మళ్ళీ రిలీజ్ అవబోతున్న రామాయణానికి కూడా అదే ట్యాగ్ వచ్చింది. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన లీక్స్ అవి చూస్తుంటే హోప్ఫుల్లీ ఈసారి రామాయణం చాలా బాగుండిద్ది అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ దెన్ కార్తిక్ ఆర్యన్ మెయిన్ రోల్
రోల్ యాక్ట్ చేసిన చందు ఛాంపియన్ ది ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. త్రూ అవుట్ ది ట్రైలర్ మంచి ఇన్స్పైరింగ్ వైబ్ క్యారీ అవుతుంది. బికాస్ అదంతా రియల్ గా జరిగింది. బికాస్ ఇట్స్ అ బయోపిక్. సో ఇంకా ఇవే ఇండియన్ అండ్ టాలీవుడ్ మూవీ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమే అప్డేట్స్. సో ఫస్ట్ పాపులర్ యానిమే అయిన డీమన్ స్లేయర్ సీజన్ 4 విచ్ ఇస్ గోయింగ్ టు కవర్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్ 12th May నుంచి స్ట్రీమ్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ మనకు ఒక కొత్త ఎపిసోడ్ అనేది రిలీజ్ అయ్యింది. సో ఈసారి ఈ సీజన్ లో ఓన్లీ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్లీచ్ 1000 Year Blood War is reported to move to a new studio. So that ఈ anime quality కూడా రీసెంట్ గా వచ్చే పాపులర్ animes లైక్ డీమన్ స్లేయర్ ను జుజుత్సు కైసెన్ లెవెల్ లో డెలివర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ హంటర్ x హంటర్ మాంగా is going to return. అండ్ నెక్స్ట్ పాపులర్ వన్ పీస్ క్యారెక్టర్ అయిన జోరో ది ఒక స్పిన్ ఆఫ్ నోవెల్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ దెన్ బ్లాక్ క్లోవర్ యానిమే ని సీజన్ యానిమే నుంచి వీక్లీ యానిమే కింద మార్చారు. సో ఇది కూడా మై హీరో అకాడమీ అను డీమన్ స్లేయర్ మీద సీజన్ వైజ్ రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. సో ఇండియాలో జియో సినిమా యానిమే హబ్ అని ఇంకో సెపరేట్ సెక్షన్ లాంచ్ చేసింది. సో దీని ఫీజు వచ్చేసి జస్ట్ 29 రూపీస్ పర్ మంత్. సో దీంట్లో డీమన్ స్లేయర్ న్యూ సీజన్ దగ్గర నుంచి మాప్ సైకో 100, టోక్యో రివెంజెస్, స్పై ఎక్స్ ఫ్యామిలీ, క్లాస్ రూమ్ ఆఫ్ ఇలైట్ ఇలాంటి పాపులర్ యానిమేస్ అన్నిటిని యాడ్ చేశారు. సో ఇదైతే చాలా మంచి న్యూస్ ఫర్ ఇండియన్ యానిమే ఆడియన్స్. అండ్ అలాగే లాస్ట్ వీక్ ఇండియాలో యానిమే ఇండస్ట్రీలో చాలా ఫేమస్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ది బాయ్ అండ్ ది హెరాన్ మూవీ రిలీజ్ అయింది. సో మూవీ మీద కంప్లీట్ రివ్యూ కావాలంటే ఐ బటన్ మీద క్లిక్ చేసి చెక్అౌట్ చేయండి. అండ్ దెన్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ టర్మినేటర్ ఫ్రాంచైజీని బేస్ చేసుకుని ఒక కొత్త యానిమే అనౌన్స్ చేసింది. అండ్ రీసెంట్ గా దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనేవి రిలీజ్ చేసింది. సో ఇవే ఈ వీక్ జరిగిన యానిమే అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ సెక్షన్. సో మొన్నే అసాసిన్స్ క్రీడ్ న్యూ గేమ్ అయిన అసాసిన్స్ క్రీడ్ షాడో ది ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఒక సినిమాటిక్ ట్రైలర్. చూడడానికి అయితే చాలా బాగుంది. మరి గేమ్ ప్లే ఎలా ఉండిద్దో చూడాలి. సో అది కూడా హోప్ఫుల్లీ బాగుండిద్ది అనుకుంటా. బికాస్ ఫ్యాన్స్ కి నచ్చే 2 స్టైల్స్ ని వీళ్ళు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కి ఇచ్చారు. అండ్ అలాగే GTA 6 రిలీజ్ డేట్ విషయానికి వస్తే మోస్ట్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ 2025 GTA 6 రిలీజ్ అవ్వచ్చు అంట. అండ్ అలాగే దేర్ ఆర్ సమ్ లీక్స్ దట్ RDR1 ది PC వర్షన్ రిలీజ్ అవ్వచ్చు అంట. అండ్ అలాగే రీసెంట్ గా అనౌన్స్ చేశారు చాలా పాపులర్ గేమ్ అయిన ఫ్రీ ఫైర్ మీద ఒక కొత్త యానిమే అనేది రిలీజ్ చేస్తారంట. సో గేమ్ అడాప్టేషన్ విషయానికి వస్తే రీసెంట్ గా ఫాలోఅవుట్ గేమ్ ని యాజ్ అ సిరీస్ అడాప్ట్ చేశారు. సో చాలా బాగుంది, బాగా పాపులర్ అయింది. దాంతో ఇప్పుడు ఫాలోఅవుట్ ప్లేయర్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. సో ఇలా జరగటం అనేది సెకండ్ టైం. ఇంతకు ముందు సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ రిలీజ్ అయినప్పుడు సైబర్ పంక్ 2027 గేమ్ ప్లేయర్ కౌంట్ అనేది పెరిగింది. సో ఇలాగే ఇప్పుడు ఫాలోఅవుట్ జరుగుతుంది. సో ఈ కల్చర్ అయితే చాలా బాగుంది. గేమ్స్ కి మంచి పుష్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకో పాపులర్ గేమ్ అయిన గోస్ట్ ఆఫ్ సుషిమా ది PC రిలీజ్ అయ్యిద్దంట. సో ఇవే ఈ వీక్ వచ్చిన గేమింగ్ అప్డేట్స్. సో ఇంకా ఓవరాల్ పాప్ కల్చర్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇవే. సో ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఆర్ఎల్సీ ఎపిసోడ్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చుంటే లైక్ చేసి ఇలా అప్డేట్స్ కోసం వెయిట్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.